భారతదేశంలోని గొప్ప సాధువులను స్మరించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి జీవితాలు ఉన్నత శక్తులను వెల్లడిస్తాయి, అంతర్గత పరివర్తనను ప్రేరేపిస్తాయి మరియు మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతాయి. మీరు నైన్మార్స్పై మునుపటి ఎపిసోడ్లను కోల్పోతే వివరణలోని లింక్లను తనిఖీ చేయండి. ఈరోజు ఈ గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా సిరీస్లో 16వ శతాబ్దపు ప్రకాశవంతమైన పండితుడు సాధువు శ్రీ అప్పయ్య దీక్షితార్ను మనం స్మరించుకుంటాము. ఇక్కడ ఒక సంక్షిప్త జీవిత అవలోకనం మరియు శివుని దయతో అతను చేసిన నమ్మశక్యం కాని అద్భుతాలు ఉన్నాయి. పూర్తి వివరణాత్మక కథనం కోసం దయచేసి ప్రధాన వీడియోను చూడండి. వివరణలో లింక్. మిరాకిల్ 1. మండుతున్న కుడిచేయి ఎడమచేత్తో ఆశీర్వదించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పయ్య తన కుడి అరచేతితో ఒక చిత్రపటాన్ని తాకాడు. అది బూడిదగా మారింది. అతని తీవ్రమైన తపస్సు యొక్క వేడిని చూపిస్తుంది. మిరాకిల్ 2. క్వీన్ను నయం చేయడం. రాణి మంత్రవిద్యతో బాధపడినప్పుడు అప్పయ్య మంత్రం మరియు ప్రార్థన ద్వారా ఆమెను స్వస్థపరిచాడు. మిరాకిల్ 3. విషం అమృతంగా మారుతుంది. అతనికి విషపూరిత చరణామృతం సమర్పించారు. అతను దానిని భక్తితో తాగాడు మరియు అది అమృతంగా మారింది. మిరాకిల్ 4. హంతకులు స్తంభింపజేశారు. అతన్ని చంపడానికి పంపిన సైనికులు అకస్మాత్తుగా విగ్రహాల వలె స్తంభింపజేశారు. అతని సంకల్పం ద్వారా మాత్రమే విముక్తి పొందారు. మిరాకిల్ 5. బందిపోట్లు బర్న్ మరియు పునరుజ్జీవింపజేయండి. అతనిపై దాడి చేసిన బందిపోట్లు అతని కళ్ల నుండి నిప్పురవ్వలతో బూడిదగా మారారు. అయినప్పటికీ కరుణతో కదిలించి అతను ప్రార్థించాడు మరియు వాటిని పునరుద్ధరించాడు. తన శత్రువును సంస్కరించాడు. మిరాకిల్ 6. అతని జ్వరాన్ని బదిలీ చేయడం. అప్పయ్య తన జ్వరాన్ని జింక చర్మం సీటులోకి మార్చుకున్నాడు. అతను సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అది తీవ్రంగా వణుకుతూనే ఉంది. మిరాకిల్ 7. శాస్త తన వేలిని ఎత్తాడు. హరి మరియు హర యొక్క ఐక్యతను వివరించినప్పుడు శాస్త స్వామి విగ్రహం తన వేలు ఎత్తి ఒక ప్రాచీన ప్రవచనాన్ని నెరవేర్చింది. మిరాకిల్ 8. కంచిలో పసుబంధ నైవేద్యం కనిపిస్తుంది. కాంచీపురంలోని వరదరాజు దేవునిపై యజ్ఞాగ్నికి అర్పించిన వస్త్రాలు కనిపించాయి. హరిహర ఏకత్వానికి దివ్య చిహ్నం. అద్భుతం 9. వెంకటేశ్వరుడు శివుడిగా కనిపిస్తాడు. తిరుపతిలో ప్రవేశం నిరాకరించడంతో అప్పయ్య ప్రార్థనలు చేశారు. మరుసటి రోజు ఉదయం వెంకటేశ్వర స్వామి శివుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తరువాత తన విష్ణు రూపానికి తిరిగి వచ్చాడు. అద్భుతం 10. అతని దైవిక రూపాన్ని బహిర్గతం చేయడం. లోతైన సమాధిలో అప్పయ్య శరీరం నుండి ఒక ప్రకాశవంతమైన శివపురుషుడు ఉద్భవించి అతని నిజమైన అంతర్గత దేవత్వాన్ని వెల్లడించాడు. మిరాకిల్ 11. పిచ్చివాడి కీర్తన. దతుర ప్రేరేపిత మత్తులో కూడా అతను స్వచ్ఛమైన భక్తితో 50 శ్లోకాలను ఉచ్చరించాడు. ఆత్మర్పాన స్తుతి పూర్తిగా శివుడిలో లీనమై ఉన్న మనస్సును చూపిస్తుంది. మిరాకిల్ 12. మరుండీశ్వరర్ పడమటివైపు తిరిగాడు. వరదలు అతని మార్గాన్ని అడ్డుకోవడంతో మరుండీశ్వర స్వామి పడమరవైపు తిరిగి దూరం నుండి దర్శనం ఇచ్చాడు. మిరాకిల్ 13. నటరాజుతో అతని విలీనం. పౌర్ణమి రోజున అప్పయ్య చిదంబరం వద్ద పంచక్షరమెట్లు ఎక్కి నటరాజు విగ్రహంలో అదృశ్యమయ్యాడు. ఆయన కాలాతీత రచనలు అప్పయ్య దీక్షితార్ వేదాంతం, శైవమతం, భక్తి, కవిత్వంపై 100కు పైగా సంస్కృత కళాఖండాలను రచించారు. శతాబ్దాలుగా భారతీయ తాత్విక సంప్రదాయాన్ని రూపొందించారు. అతని పూర్తి జీవిత కథ మరియు అన్ని అద్భుతాలను వివరంగా అనుభవించడానికి దయచేసి ప్రధాన వీడియోను చూడండి. వివరణలో లింక్. ఓం నమః శివాయః.